ఫిబ్రవరి 2018 డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన ఒక సంవత్సరం తర్వాత యుఎస్ ఇండియా గురించి విచిత్రమైన విషయం చెప్పింది. అదేంటంటే అమెరికా ఇండియాను గ్లోబల్ సూపర్ పవర్ కంట్రీగా చేయాలి అనుకుంటుంది అని. అవును, మీరు విన్నది నిజమే. Prime Minister Modi, I look forward to working with you to make our nations even more prosperous than ever before. 2021లో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ఒక సీక్రెట్ డాక్యుమెంట్ యుఎస్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఇండో పెసిఫిక్ ను డీక్లాసిఫై చేయడం జరిగింది. అప్పుడు ఇందులోని పేజ్ నెంబర్ 5లో అమెరికా ఇండియాను లీడింగ్ గ్లోబల్ పవర్ గా చూడాలనుకుంటుంది అని, మరియు అందుకోసం అమెరికా ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉందని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఒక్క నిమిషం, అమెరికా ఎన్నో ఏళ్లుగా ఇండియా యొక్క పతనాన్ని కోరుకుంటూ వచ్చింది. పాకిస్తాన్తో చేతులు కలిపింది. మన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ అయిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబాను, అలాగే ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారిని హత్య చేయించింది. కానీ ఈరోజు అదే అమెరికా ఎందుకని భారత్ను గ్లోబల్ సూపర్ పవర్ కంట్రీగా చూడాలని కలలు కంటోంది? ఆలోచించాల్సిన విషయం కదా. ఈ ప్రశ్నకు సమాధానం చైనా రీసెంట్గా రిలీజ్ చేసిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్లో దాగి ఉంది. చైనా క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్ నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో చైనీస్ గవర్నమెంట్ ఒక మెగా మిలిటరీ సిటీను నిర్మించింది. ఈ సిటీ ఏకంగా 1500 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఫర్ కంపారిజన్, ఇది యుఎస్ యొక్క పెంటగాన్, వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్. ఇది లిటరల్లీ ఒక వార్ మెషిన్ లాంటిది. కానీ చైనా యొక్క ఈ కొత్త మిలిటరీ సిటీ యుఎస్ పెంటగాన్ కంటే కూడా ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెద్దది. కానీ కేవలం ఇదొక్కటి మాత్రమే చైనా యొక్క మిలిటరీ సిటీ కాదు. ఇండియా యొక్క హిమాలయన్ బోర్డర్ ను ఆనుకుని మీకు కనిపిస్తున్న ఈ గ్రీన్ డాట్స్ చైనా యొక్క 2వ మిలిటరీ సిటీ. దీన్ని చైనా ఏకంగా ఇండియాలోనే కడుతోంది. ఆగస్టు 2023లో అక్సై చిన్ నుండి కొన్ని శాటిలైట్ ఇమేజెస్ లీక్ అయ్యే వరకు కూడా మన దేశంలోనే చైనా తమ మిలిటరీ బేసెస్ కడుతుంది అన్న విషయం ఎవరికి తెలియదు. ఇక్కడ వారి సైనిక స్థావరాలు మరియు చాలా పెద్ద ఆర్మరీ ఉంది. ఈ శాటిలైట్ ఇమేజెస్ బయటపెట్టిన ఇంకో విషయం ఏంటంటే చైనా ఇక్కడ అండర్ గ్రౌండ్ బంకర్స్ కూడా నిర్మించింది. ఇక్కడే వారి మిసైల్ లాంచర్స్ ను దాచిపెట్టారు. ఓవరాల్ చైనా ఇలాంటి 37 మిలిటరీ సిటీస్ ను నిర్మించింది. ఇవి భారత్ చుట్టూ ఉండటం మనం చూడొచ్చు. ఈ మిలిటరీ కాంప్లెక్సెస్ లో ఫైటర్ జెట్స్ ఉన్నాయి. మిలిటరీ హెలికాప్టర్స్ కోసం హెలిపోర్ట్స్ అండ్ రన్వేస్ కూడా నిర్మిస్తున్నారు. మరియు కొన్ని ఆల్రెడీ కంప్లీట్ కూడా అయ్యాయి, లైక్ షిగట్సే పీస్ ఎయిర్పోర్ట్ అండ్ మెయిన్లింగ్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుండి చైనా ఎయిర్ ఫోర్స్ నిమిషాల్లో ఇండియాపై స్ట్రైక్ చేయగలదు. మనం కూడా తిరిగి వారిపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అలా మనం తిరిగి వారిపై ఎయిర్ స్ట్రైక్స్ చేసినా వాళ్ళకేం అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ బంకర్స్ నిర్మించుకొని కూర్చున్నారు. కానీ ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావడం సహజం. అసలు చైనా ఇంత చేయడానికి అవసరం ఏముంది? చైనా దగ్గర ఆల్రెడీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఉంది. వరల్డ్స్ ఫస్ట్ ఆపరేషనల్ మొబైల్ హైడ్రోసోనిక్ మిసైల్ ఉంది. వరల్డ్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది. ఎన్నో వార్షిప్స్ ఉన్నాయి. చైనా దగ్గర ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నెట్వర్క్ ఆఫ్ మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. సో పెంటగాన్ కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెద్దదైన మిలిటరీ సిటీను నిర్మించే అంత అవసరం అసలేమొచ్చింది? దీనికి కారణం చైనా యొక్క 5 ఫింగర్స్ అండ్ పామ్ స్ట్రాటజీ టు కంట్రోల్ ఇండియాస్ హిమాలయాస్. చైనాకు మన దేశం యొక్క ఈ రీజియన్ పైన చాలా ఆసక్తి ఉంది. దీని గురించే యుఎస్ భయపడుతుంది. అందుకోసమే యుఎస్ యొక్క CIA అండ్ ఇండియా యొక్క రా కలిసి చైనాతో ఒక సీక్రెట్ యుద్ధం చేస్తున్నాయి, ఎస్పెషల్లీ హిమాలయన్ రీజియన్లో. ఈ యుద్ధం 1959లోనే మొదలైంది. USSR ఇండియా మరియు చైనాలను ఫ్రెండ్స్ చేసింది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం, కానీ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. 1949లో చైనా ఒక హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ దేశంగా మారి స్వాతంత్రం పొందుకుంది. ఈ దేశం యొక్క ఏకైక ఉద్దేశం ప్రపంచంలో రిలీజియన్ అండ్ డెమోక్రసీలను అంతం చేసి కమ్యూనిజంను స్ప్రెడ్ చేయడం. The Chinese Communist Party is shutting down hundreds of mosques in Ningxia and Gansu provinces. This Sinicization of Islam is being called Operation Consolidation. దీని మూలంగా USA చైనాను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. సో దీని కారణంగా ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు కూడా చైనాను వ్యతిరేకించడం స్టార్ట్ చేశాయి. కానీ అదే సమయంలో ఇండియా చైనాను ఒక దేశంగా గౌరవించి దాంతో డిప్లొమాటిక్ టైస్ ని కూడా చేసింది. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? నక్సల్ టెర్రరిస్టులు ఎవరైతే ఇండియాలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారో, ఎవరైతే తాలిబాన్, ఐసిస్ల తర్వాత అత్యంత క్రూరమైన తీవ్రవాదులుగా పేరు తెచ్చుకున్నారో, ఈ టెర్రరిస్టులు మావో జెడాంగ్ ఐడియాలజీస్ను అనుసరిస్తూ నేటికి ఇండియాలో తీవ్రవాద పనులకు పాల్పడుతున్నారు. 2050 కల్లా భారత్లో మావోయిస్ట్ గవర్నమెంట్ను స్థాపించాలి అని చూస్తున్నారు. కానీ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏ వ్యక్తి ఐడియాలజీస్ వీళ్ళు ఫాలో అవుతున్నారో ఆ మావో జెడాంగే స్వయంగా 1959లో భారత్కు టెలిగ్రామ్ రాస్తూ, మీతో మేము ఎలా యుద్ధం చేయగలం? మా శత్రువు USA, ఇండియా మా మిత్రరాజ్యం.
బార్డర్లో జరుగుతున్న గొడవల విషయానికి వస్తే వాటిని మనం పరిష్కరించుకుందాం అని చెప్పాడు. సో దీన్ని బట్టి మొదట్లో ఇండియా మరియు చైనాలు మంచి ఫ్రెండ్స్ అనిపిస్తుంది కదా, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇది చాలా కాంప్లికేటెడ్. మావో జెడాంగ్ 1959లో ఇండియాతో ఫ్రెండ్షిప్ చేశాడు, అదే వ్యక్తి యొక్క ఆలోచన ఇది. అతని ఐడియాలజీస్తో వ్రాయబడ్డ ఈ బుక్లో టిబెట్ చైనా నుండి తెగిపడ్డ అరచేయి అయితే లదాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేవి దాని ఫింగర్స్ అని, దాన్ని వెస్టర్న్ కంట్రీస్ చైనా నుండి నరికి వేరు చేశారని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సపరేట్ అయిన అరచేతిని దాంతోపాటు దాని ఫింగర్స్ను కూడా తిరిగి తమ దేశంలో కలుపుకోవాలని చూస్తుంది చైనా. దాని యొక్క ఈ కలను 5 ఫింగర్ అండ్ పామ్ స్ట్రాటజీ అని పిలుచుకుంటుంది. హిమాలయాలలో జరుగుతున్న చైనా దురాక్రమణకు కారణం కూడా ఇదే. యాక్చువల్లీ చైనా ఇండియాతో చేసిన ఫ్రెండ్షిప్ కేవలం ఒక డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ మాత్రమే. అది చైనా యుఎస్ఎస్ఆర్ ఆదేశం మీద చేసింది. హిందుస్థాన్ టైమ్స్లో పబ్లిష్ అయిన మావో జెడాంగ్ అండ్ యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ నికితా క్రుష్చెవ్ల ఓ డీక్లాసిఫైడ్ కన్వర్జేషన్ను బట్టి తెలిసిందేంటంటే 1959లో యుఎస్ఎస్ఆర్ ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయమని చైనాపై ప్రెషర్ తీసుకొచ్చింది. అందుకోసమే వేరే మార్గం లేక మావో జెడాంగ్ తన ఆలోచన, ఐడియాలజీస్ మరియు ఇండియాపై అతనికి ఉన్న ద్వేషాన్ని కొంతకాలం పక్కన పెట్టి ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నటించాడు. కానీ 1960లో యుఎస్ఎస్ఆర్ అండ్ చైనాల మధ్య రిలేషన్స్ వీక్ అయ్యాయి. దాంతో చైనా అండ్ ఇండియాల రిలేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. 1962 భారత్ యొక్క నార్త్ ఈస్ట్ ప్రాంతాలపై చైనా దాడులు చేసింది. ఇది ఎంత సడన్గా జరిగిందంటే ఇండియా కనీసం ఆపలేకపోయింది. రిజల్ట్, మనం ఆ యుద్ధం ఓడిపోయాం. అంతేకాదు లదాఖ్లోని అక్సాయ్ చిన్ను కోల్పోయాం. అయితే ఈ యుద్ధంతో చైనా తన 5 ఫింగర్స్ అండ్ పామ్ స్ట్రాటజీలో మొదటి మెట్టెక్కింది, అదే అక్సాయ్ చిన్. కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వంతు. ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే చైనా ఆల్రెడీ బార్డర్ క్రాస్ చేసి 5 కిలోమీటర్ల లోపలికి ప్రవేశించి ఒక గ్రామమే కట్టేసింది. Here is that close up. The area over there shows the line of actual control and that blue dot shows the location of that village. ఈ గ్రామం యొక్క నిర్మాణం 2019లో మొదలైంది. మీరు ఈ శాటిలైట్ ఇమేజ్లో చూస్తే మీకు ఇక్కడ భూమి క్లియర్గా కనిపిస్తుంది. కానీ కేవలం 1 సంవత్సరానికే ఈ శాటిలైట్ ఇమేజ్ చూడండి. ఇది నవంబర్ 2020లో తీసింది. దీంట్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలేజ్ ఉండటం మీరు చూడొచ్చు. ఇందులో వేల మంది నివాసం ఉండొచ్చు. ఇదంతా కేవలం ఒకే సంవత్సరంలో జరిగింది. అంటే దీన్ని బట్టి చైనా మన హిమాలయన్ రీజియన్ను ఎంత స్పీడ్గా ఆక్రమించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం చైనా ఇలాంటి 600 గ్రామాలు ఇండియన్ బార్డర్లో ఆల్రెడీ నిర్మించింది. వీటిని వాళ్ళు షాకాంగ్ బార్డర్ డిఫెన్స్ విలేజెస్ అని పిలుస్తారు. ఇదే సేమ్ స్ట్రాటజీ చైనా యొక్క సో కాల్డ్ థర్డ్ ఫింగర్ అయిన భూటాన్ పై కూడా ప్రయోగించింది. బెయుల్ కెంపజోన్ అనే ఈ రీజియన్ భూటాన్ డైనస్టీ యొక్క పూర్వీకుల భూభాగం. దీని శాటిలైట్ ఇమేజెస్ గనక మనం చూస్తే చైనా అక్కడ కూడా ఆక్రమించుకుని కేవలం 1-2 సంవత్సరాల్లోనే పూర్తి టౌన్షిప్ను కట్టేసింది. ఇందులో ఏకంగా మిలిటరీ పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పూర్తి ఏరియాను చైనా ఆక్యుపైడ్ టిబెట్తో కనెక్ట్ చేయడానికి చైనా కనెక్టింగ్ రోడ్స్ కూడా నిర్మించింది. భూటాన్ గవర్నమెంట్ దీని విషయంలో అస్సలు హ్యాపీగా లేదు. అందుకోసమే ప్రస్తుతం భూటాన్ చైనాల మధ్య 0 డిప్లొమాటిక్ టైస్ ఉన్నాయి. Is there any truth to a lot of talk about the Chinese government opening an embassy in Thimphu? We don't even have diplomatic relations. How can you open an embassy without diplomatic relations? అయితే నేపాల్తో యుద్ధం చేయడానికి చైనాకు అస్త్రశస్త్రాలు అవసరమే లేదు. ఎందుకంటే చైనా చాలా తెలివైన ఎకానమిక్ స్ట్రాటజీని ఉపయోగిస్తుంది. ఈ స్ట్రాటజీని ఉపయోగించి చైనా దాదాపు 149 దేశాలను తన కంట్రోల్లోకి తీసుకుంది. అదే చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్ట్రాటజీ. దీన్ని ఇన్ఫేమస్లీ చైనాస్ డెత్ ట్రాప్ స్ట్రాటజీ అని కూడా పిలుస్తారు. దీన్ని ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే చైనా ప్రతి దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ హెవీ ఇంట్రెస్ట్ రేట్స్కి. అండ్ ఏ దేశం అయితే తీసుకున్న లోన్ కరెక్ట్ టైంలో కట్టలేకపోతుందో చైనా ఆ దేశం యొక్క అతి ప్రాముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమించుకొని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఉదాహరణకి శ్రీలంక యొక్క హంబన్టోటా పోర్ట్, పాకిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్ అండ్ జిబోటి యొక్క డోరాలే పోర్ట్. సో నేపాల్ కూడా అలాగే BRI ద్వారా చైనా దగ్గర లోన్ తీసుకుంది. అందుకోసమే నేపాల్ గవర్నమెంట్ బాడీస్ ప్రకారం చైనా నేపాల్ యొక్క 150 హెక్టార్ల ఈ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకుంది. కానీ నేపాల్ ఏం చేయలేని పరిస్థితి. చైనా యొక్క ఈ BRI ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ చైనా. మీరు ఈ మ్యాప్లో చూసుకున్నట్లయితే 156 కంట్రీస్లో 145 నుంచి 149 కంట్రీస్ చైనా యొక్క ఈ ప్రాజెక్టులో భాగమయ్యాయి. అంటే దీనర్థం ఈ దేశాలపై చైనా యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇది కేవలం ఇండియాకు మాత్రమే కాదు, అమెరికాకు కూడా చాలా పెద్ద ప్రమాదం. చూడండి, అమెరికా మరియు చైనాల మధ్య ఎప్పటి నుండో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. America and Japan stand firmly together in the face of aggressive and coercive actions
by the communist Chinese. We seek peace. But as my first platoon motto says, those who long for peace must prepare for war. We must be prepared. యుఎస్ ఒక డెమోక్రాటిక్ క్యాపిటలిస్టిక్ కంట్రీ అండ్ చైనా ఒక హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ దేశం. అందుకోసమే ఈ రెండు దేశాలకు ఫస్ట్ నుండి పడదు. కానీ ఈ BRI ప్రాజెక్ట్తో ఈ శత్రుత్వం మరింత ముదిరింది. మరియు అమెరికాకు పుండు మీద కారం చల్లినట్టు చైనా 2049 కల్లా అమెరికాను వెనక్కి నెట్టి గ్లోబల్ సూపర్ పవర్ దేశంగా మారుతుందని చైనా ప్రెసిడెంట్ చెప్పాడు. మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఏ దేశాలపై అయితే ఇంట్రెస్ట్ చూపెడుతుందో ఆ దేశాలు సర్వనాశనమయ్యాయి. ఇప్పుడు అమెరికా చూపు ఇండియాపై ఉంది. చైనా అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో భారత్ కేవలం ఒక ఆట బొమ్మ కానుందా? ఈ యుద్ధంలో మనం బలవబోతున్నామా, లేదా ఈ రెండు దేశాల శత్రుత్వంను అడ్వాంటేజ్గా తీసుకుని మనం గ్లోబల్ సూపర్ పవర్ దేశంగా మారుతామా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడటానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.